ఫైర్ బ్రాండ్ పావని గారు చెప్పండి. ఎట్లా మళ్ళీ ఇప్పుడు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దాకా రావాల్సిన అవసరం మళ్ళీ ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఎవరైతే అధికారంలోకి రాకముందు కామారెడ్డి ప్రజల సాక్షిగా బీసీ డిక్లరేషన్ అనేసి ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. బీసీ కులగణన ఆధారంగా బీసీ కమిషన్ ఆధారంగా అధికారంలోకి వచ్చిన 6 నెలల లోపే బీసీలకు 23% ఉన్న రిజర్వేషన్ ను 42% పెంచుతా అని చెప్పిండు. 6 నెలలు అయిపోయింది. 6 నెలలు కాలం కూడా వాళ్ళకి ఇచ్చేసినాం, గడువు కాలాన్ని కూడా ఇచ్చేసినాం. సంవత్సర కాలం అయిపోయింది. ఈ సంవత్సర కాలం అయిపోయినాక కూడా బీసీలకు మొండి చేయి చూపిస్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి అనేటాయనే. నీకు బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే గొల్ల కుర్మ సోదరులకు గొర్రెలు ఇచ్చేటోడు కేసీఆర్ గారు. నువ్వు గొర్రెలు ఎందుకు ఇస్తలేవురా అయ్యా? ఎందుకు ఇట్లా చంపుతున్నావు తెలంగాణ రాష్ట్ర ప్రజలను? మంగళ సోదరులకు ఫ్రీ కరెంట్ ఇచ్చిండు కేసీఆర్ గారు. ఆ ఫ్రీ కరెంటును ఎత్తేసినావు. నువ్వు ఏమని చెప్పినావు? అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి మంగళ సోదరునికి రూములు కేటాయిస్తాము అని చెప్పిండు. ఒక్క రూమును కూడా సంవత్సర కాలంలో కేటాయించింది లేదు. చేతి వృత్తులను ప్రోత్సహిస్తున్నాడు కేసీఆర్ అని మండిపడ్డావు. అదే నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత చేతి వృత్తులను ప్రోత్సహిస్తా అని చెప్పినావు. చేతి వృత్తులను ప్రోత్సహించకుండా యువకులకు ఎవరైతే చిరు వ్యాపారాలు పెట్టుకుంటారో వాళ్లకు 10 లక్షల రూపాయలు ఇస్తా అని ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఇవ్వడం జరిగింది. వడ్డీ లేని రుణాలను ఇస్తామని చెప్పారు. వాళ్లకు కూడా ఇంతవరకు ఏ యువకులకు వడ్డీ లేని రుణాలను ఇవ్వలేదు. అందరికీ స్వాహా, అన్ని స్వాహా. వాళ్ళే తింటున్నారు, వాళ్ళే మేస్తున్నారు, వాళ్ళే పంటున్నారు తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రజలను గాలి కొదిరేసిర్రు. బీసీలకు ఇస్తా అన్న హామీలను కూడా నెరవేర్చలేరు. దానికోసమే ఆ హామీలను గుర్తుకు చేయడానికే ఇన్ని రోజులు 6 గ్యారంటీలను గుర్తుకు చేసినాము, 420 హామీలను గుర్తుకు చేసినాం. ఒక్క ఫ్రీ బస్సు తప్ప, అరాకొర రైతు రుణం మాఫీ తప్ప ఏ హామీ కూడా ఇంతవరకు నెరవేర్చలేదు. ఇప్పుడు బీసీల గురించి కొట్లాడుతున్నాము. మరి ఇవి ఏం చేస్తాడో చూద్దాం. ఇక దానికి సంబంధించిన దాని మీద ఆల్మోస్ట్ 13 నెలలు అయిందా? 13 నెలలు అయిపోయింది. 13వ నెల నడుస్తా ఉంది. అన్ని విషయాలలో డైవర్షన్. హైడ్రా రావాలి, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత బ్యాక్ సైడ్ ఆదివారం రావాలి, శనివారం రావాలి. హైడ్రా తోటి పేదల ఇండ్లు కూర్చాలి, అదొక డైవర్షన్. సినిమా హీరోయిన్ల మీద పడ్డాడు, అదొక డైవర్షన్. సంధ్యా థియేటర్ అని గుంజుకొచ్చిండు మొన్నటి దాకా, అదొక డైవర్షన్. ఇంకొకటి బఫర్ జోన్ అన్నాడు, FTL అన్నాడు, అదో కొన్ని రోజులు కాలయాపన వేసుకుంటూ వచ్చిండు. ఇప్పుడు ఎన్ని రోజులు అంటే 390 అంటే 400 రోజుల వరకు ఇదే చేసిండు. ఇంకా కాలయాపన ఇంకో 4 సంవత్సరాల వరకు కూడా ఇదే చేద్దామని అనుకుంటున్నాడు. ప్రజలు కూడా బహు చైతన్యవంతులు తెలంగాణోళ్ళు. ఎవరికి ఏ టైంలో ఏం చేయాలనేది వాళ్ళకి బాగా తెలుసు. ప్రజలు వాళ్ళని తక్కువ అంచనా వేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తే గనక ఆయనకు కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయం. ఇంకొకటి ఏంటంటే రేవంత్ రెడ్డి అనేటోడు ఒక దొంగ. ఆ దొంగ ఏం చేస్తున్నాడంటే, నేను దొంగను కాబట్టి నా చుట్టూ ఉన్నోళ్ళు, నా రాష్ట్రంలో ఉన్నోళ్ళు కూడా దొంగలు కావాలి అని చూస్తున్నాడు. అదే దొంగలు చెయ్యాలి అని చూస్తున్నాడు. దొంగలను చెయ్యాలనే నెపంతో ఈ రేస్లా అసలు ఏమీ జరగని ఈ రేస్లా ఏసీబీలను తీసుకొచ్చి అది ఈడీకి తీసుకొచ్చి బీజేపీ కాంగ్రెస్ దొంగ నాటకాలు ఆడుతుంది. రైట్ అమ్మా, ఇదే చెప్తున్నాను నేను. అంటే బేసికల్ గా తెలంగాణ రాష్ట్రం అనేది బాగా చైతన్యవంతం. అడగకుండానే రైతు బంధు ఇచ్చిండు కేసీఆర్, అడగకుండానే రైతు బీమా ఇచ్చిండు కేసీఆర్, అడగకుండానే కళ్యాణ లక్ష్మి పథకం ఇచ్చిండు కేసీఆర్. అన్ని చేసిన కేసీఆర్ నే ఈ రోజు ప్రజలు అధికారం దూరం చేసిండు. కేసీఆర్ కంటే ఎక్కువ చేసిన తర్వాత రేపు రేవంత్ రెడ్డి నమ్ముతారని గ్యారంటీ అర్థం కాలేదు. అడగకుండా అన్ని చేసిన కేసీఆర్ నే ఈ రోజు ప్రజలు నమ్మలేదు, అధికారానికి దూరం చేసిండ్రు. అంతకంటే మించి మీరు అన్నట్టు అడుగుతున్నారు కదా, 6 గ్యారంటీలు అమలు చేయాలి, 400 హామీలు అమలు చేయాలి. అవన్నీ చేసిన తర్వాత కూడా రేపు రేవంత్ రెడ్డిని నమ్ముతారని నమ్మకం ఉందా? అసలు రేపు రేవంత్ రెడ్డినా ఇప్పుడు కనుక ఉప ఎన్నికలు వచ్చేది ఉంటే రేవంత్ రెడ్డికి 0. ఆయన నియోజకవర్గంలో ఆయన గెలవడు. మొన్న లగచర్లలో ఎంత లడాయి జరిగిందో, లంబాడి సోదరులను ఎంత చిత్రహింసలు చేసిండో మనకు తెలుసు. లగచర్ల లంబాడి గిరిజన సోదరులు, రైతన్నలు సత్ప్రవర్తనతోటి లేరా జైళ్ళల్లో వేసిర్రు. ఆయనకు సపర్యాలు చేసిన, ఆయన తోటి స్టేషన్లున్నా ఖైదీగా ఉన్న ఆయననేమో సత్ప్రవర్తన మీద విడిచిపెట్టిండు. కుమారుని చంపిన ఆయనకి ఎంత నేర చరిత్ర ఉన్న. ఇప్పుడు భారతదేశంలో అత్యంత నేరపూరితమైన సీఎం ఎవరని కొడితే రేవంత్ రెడ్డి. గురువేమో అత్యంత ధనిక సీఎం, శిష్యుడేమో అనేక అత్యంత నేర చరిత్ర కలిగిన సీఎం. ఇది నడుస్తున్నది. ఇంకొకటి ఏంటంటే తెలంగాణ రాష్ట్రం తోటి గాని, తెలంగాణ రాష్ట్ర ఉద్యమం తోటి గాని
ఎలాంటి లేదు సంబంధం రేవంత్ రెడ్డికి. తెలంగాణ ఉద్యమంలో ఎలాంటి సంబంధం లేనోడు పరిపాలిస్తే ఏ విధంగా ఉంటుందో, రాష్ట్రం సర్వనాశనం ఏ విధంగా చేస్తాడో కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తున్నాడు. మంచి తెలవాలంటే చెడు కొంతకాలం ఉండాలి. ఇప్పుడు మంచేదో చెడేందో తెలంగాణ ప్రజలు తెలుసుకున్నారు. అందుకే ఎక్కడ ఏది జరిగినా కేసీఆర్ రావాలి, కేసీఆర్ రావాలని కోరుకుంటారు. రైట్. ఒక్క నెలకే ఒక్క సంవత్సరానికి అన్ని చేయలేకపోయినామా? అసలు ఎందుకు వీళ్ళు అసలు కొన్ని రోజులు కూడా అధికారంలోకి దూరం ఉండలేరా ఈ కాంగ్రెస్ మన బీఆర్ఎస్ నాయకులు అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు అధికారం పోతున్నారా? ఆగలేకపోవడం కాదు, ప్రతిపక్షమైన అధికార పక్షమైన ప్రజల పక్షం బీఆర్ఎస్ పార్టీది. ప్రజలు పడుతున్న సమస్యలను గాలికి వదిలేయం కదా. ఇప్పుడు ప్రతిపక్షంలో వాళ్ళు ఎంతవరకు కొట్లాడినరో, లేనిపోని నిందలను బీఆర్ఎస్ పార్టీ మీద నేపినరో ప్రజలకు అందరికి తెలుసు కదా. నిజం గడప దాటక ముందే అబద్ధం అంతా ఊరేగింది కాబట్టే కేసీఆర్ గారు గద్దె దిగిండు. మేము దిగింది 1.83% ఓట్ల తేడాతోటి మాత్రమే. అది 2 జాతీయ పార్టీలు కుట్రపూరితమైన కక్షపూరితమైన రహస్య ఒప్పందాలు స్నేహాల వల్లనే మేము ఓడిపోయినాము. ఇప్పుడు కేసీఆర్ కావాలి అని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. అంతేనా? కావాలి అనుకుంటే సరే, ప్రజాస్వామ్యంలో ఇంకా 4 ఏళ్ళు అయితే 4 ఏళ్ళు తప్పదు. ఏదేమైనా కూడా మనం ప్రశ్నించాల్సిందే, సింపుల్ అండి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మనం ముందు చెప్తా ఉన్నాం, డైవర్ట్ పాలిటిక్స్ అనో లేకపోతే ఇంకోటో అనే దాని మీద. బేసికల్ గా ఇదే పార్టీలో ఉండి నిన్న ఎవరైతే కడియం శ్రీహరి గారు మాట్లాడిన విధానాన్ని సోషల్ మీడియా బాగా అసలు ఫేడ్ అవుట్ అయిన వ్యక్తిని తీసుకొచ్చి బిడ్డకు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీ టికెట్ ఇచ్చి ఆయన తీసుకొచ్చి డిప్యూటీ సీఎం చేసి ఎంపీని చేసి ఆ తర్వాత ఆయన ఎమ్మెల్సీని చేసి ఇప్పుడు ఆయన బయటకు పోయిన తర్వాత మాట్లాడిన విధానాన్ని ఎట్లా చూస్తారు? కుక్కకు విశ్వాసం ఉంటది. ఒక రోజు అన్నం పెడితే జీవితాంతం గుర్తు పెట్టుకుంటది. కుక్క కన్నా హీనమైన చరిత్ర కలిగినోడు కడియం శ్రీహరి అనేటోడు. ఆయన మాటలను మనం లెక్కలోకి తీసుకోవద్దు. ఎందుకంటే ఒక ద్రోహి, ఒక ద్రోహి అధికారం కోసం బెల్లం చుట్టూ ఈగలు ఆలినట్టుగా ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి పోయే నాయకులు వాళ్ళు, చరిత్రహీన నాయకులు వాళ్ళు. ఫేడ్ అవుట్ ఎవడాయిండు, షేడ్ అవుట్ ఎవడాయిండు, అసలు ఏం మాట్లాడుతున్నాడు? కేసీఆర్ గారు కుమార్తె, ఉద్యమ సేనాని కుమార్తె, ఆమె ఉద్యమ నాయకురాలు, బతుకమ్మ పట్టుకొని తెలంగాణ రాష్ట్రం మొత్తం తిరిగింది. అప్పుడు ఆమె తిరిగినప్పుడు తెలంగాణ కోసం కొట్లాడినప్పుడు మీరందరు ఎవరి సంకలు ఉన్నారు, ఎక్కడున్నారు? ఏదిన్ని వ్యతిరేకించిండ్రు? వ్యతిరేకించి మీరు ఇప్పుడు వచ్చి మళ్ళీ మాట్లాడుతున్నారా? మీకు మాట్లాడే హక్కు కూడా లేదు. మీరు ఎంత మాట్లాడితే ప్రజల దగ్గర అంత చులకనైపోతారు. కొత్తగా బీసీ రాగం ఎందుకు ఎత్తుకోవాల్సి వచ్చింది? కొత్తగా బీసీ రాగం కొత్తగా ఏం బీసీ రాగం ఎత్తుకోలేదు. మహిళా రిజర్వేషన్ బిల్లు మీద కొట్లాడిండ్రు జంతర్ మంతర్ సాక్షిగా. బీసీలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి, బడుగు బలహీన వర్గ జీవులు ఉన్నత స్థానంలోకి పోవాలి అని అనుకున్నారు కాబట్టి ఆమె బీసీల తరపున కొట్లాడుతుంది. ఆమె అందరినీ ముందుంచి ఆమె మా వెనకాలండి నడిపిస్తున్నది. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు బీసీలని వృద్ధిలోకి తీసుకురాలేకపోయారు. ఇప్పుడు కాంగ్రెస్ ఒక 13 నెలలు ఎట్లా తీసుకొస్తారు అని చెప్పేసి అంటున్నారు. మరి సాక్షాత్తు పిసిసి చైర్మన్ అంటున్నాడు కదా. ఇప్పుడు 60 ఏళ్లు పరిపాలించింది ఎవరు? బీసీల మీద ఇంత జరగడానికి కారణం ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? మీరు చేసిన తప్పిదాలు కాదా? ఇప్పుడు మీరు చేసిన తప్పిదాలను పక్క వారి మీద నెడుతున్నారంటేనే మాకు అర్థమైపోతుంది. మేము ఏదైతే పోరాటం చేస్తున్నామో ఆ పోరాటాలకు తట్టుకోలేక మాత్రమే ఇలాంటి నిందలు వేస్తున్నారు. పిసిసి చీఫ్గా మీరు అయినరు, కానీ పిసిసి చీఫ్గా మీరు ఎంతమంది బీసీలకు చైర్మన్లుగా ఒక కార్పొరేషన్లను వాళ్ళ దాంట్లో నిలబెట్టిండ్రండి? ఎంతమంది బడుగు బలహీన జీవులకు ఇచ్చిండ్రండి? ఎంతమంది ఎమ్మెల్యేలకు టికెట్లు ఇచ్చిండ్రు? కేసీఆర్ గారు ఒక ఆర్థిక మంత్రిగా చేసిండు ఎవరిని? ఈటల రాజేందర్ ముదిరాజు బిడ్డను ఆయన పక్కన కూర్చుని పెట్టుకున్నాడు. నా అన్న నాకు కేసీఆర్ గారికి తమ్ముడు కుడి భుజం లెక్క అని చెప్పిండు. బీసీలకు అన్ని చేసింది కేసీఆర్ గారు. మేము చేసింది చెప్పుకోలేకపోయినాం కనుకనే మేము ఈ స్థితిలో ఉన్నాం.